Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. So we are in 126th planning. ఇంకో ఫ్యూ డేస్ అయితే 127లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగా లెక్చర్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యారు. దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈస్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అంటే ఏంటనుకుంటున్నారో, ఏ విషయంలో అయినా సరే మీరు ఎవరన్నా ఒక సక్సెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్లీ యూ కెన్ సే దట్ కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ చెప్పండి. ఎందుకంటే బికాస్ వాళ్ళు అనుకుంటారు కనీసం వీడికి ఇంగిత జ్ఞానం కూడా లేదు, లోపల కోపం ఉంటే ఉండొచ్చు కానీ బయటకు కూడా ముభావంగా పెట్టి అదో టైపులో ఉండకుండా హ్యాట్స్ ఆఫ్ టు వాళ్ళకు కంగ్రాచులేషన్ చేసి ఆల్ ద బెస్ట్. మీకు నచ్చిన వ్యక్తి అయినా నచ్చని వ్యక్తి అయినా సరే ఒక పాయింట్ సక్సెస్ పాయింట్ చెప్పినప్పుడు ఇమీడియట్గా నీ నోట్లో నుంచి కంగ్రాచులేషన్స్ హ్యాట్స్ ఆఫ్ అని పెట్టాలి. ఈవెన్ దో పొలిటీషియన్స్ అయినా సరే, మీకు అపోజిషన్ అయినా సరే, వాళ్ళ యొక్క అప్లాడ్ను మీరు సక్సెస్గా ఆహ్వానించాలి, ఆనందంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఇది సినిమా ఫీల్డ్లో అయినా అప్లికబుల్ అవుతుంది, పాలిటిక్స్లో అయినా అప్లికబుల్ అవుతుంది, జనరల్ స్పోర్ట్స్ ఫీల్డ్లో కూడా. స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలి. మనం ఓడిపోయాం కదా అని చెప్పి అవతల వాళ్ళ ప్లేయర్ యొక్క కెపాసిటీని ఇది చేయకుండా బాధపడుతూ వెళ్ళిపోకూడదు. కంగ్రాచులేషన్ బాస్, ఇంకా ఇలాంటి సక్సెస్లు ఎన్నో కావాలని కోరుకుంటున్నాం. ఐఎమ్ హ్యాపీ టు సే దట్ యు ఆర్ ద సక్సెస్ఫుల్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూమెంట్ అని చెప్పేసి వాళ్ళని హ్యాపీ మూమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. కంగ్రాచులేషన్. వెంటనే ఒకళ్ళు ఫోన్ చేసి మీకు నేను ఈరోజు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో వచ్చానంటే మన అబ్బాయి రాలేదు అని చెప్పేసి వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్పకుండా ఉండద్దు, చెప్పాలి కంగ్రాచులేషన్స్. ఏదో కోపంలోనో బాధలోనో అలాంటి ఫీలింగ్స్ ఏమన్నా కూడా పక్కకు పెట్టి ఆ టైంలో మీరు చెప్పాల్సిన అప్లాడ్ మాత్రం మర్చిపోకండి. దట్స్ కాల్డ్ స్పోర్ట్స్ స్పిరిట్. ఎప్పుడు కూడా బాధల్లో ఉండి మన బాధను అవతల వాళ్ళకి చెప్పి వ్యక్తపరిచే కంటే సో ఆనందం ఆ కాసేపు వాళ్ళ యొక్క సక్సెస్. ఎప్పుడు మన గ్రోతే కాదు కదా, అవతల వాళ్ళ గ్రోత్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఇది లైఫ్ ఎప్పుడు కూడా శాశ్వతమైంది కాదు. ఇప్పుడు వియరింగ్ ద షర్ట్, ఈ షర్ట్ మారిస్తే ఎట్లానో అలానే మన లైఫ్ కూడా. కొత్త షర్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ టీ షర్ట్ తీసేసి ఇంకో షర్ట్ వేసుకున్నాను, దట్స్ ఆర్ ద లైఫ్. ఆ ఒక లిటిల్ స్పాన్ ఆఫ్ టైంలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. కానీ ఇలాంటి టైమింగ్లో అవతల వాళ్ళని చూసి ఈర్ష్య ద్వేషాలు వదిలిపెట్టండి. సో మీరు ఎంత తీసుకెళ్ళినా కూడా వెళ్ళేటప్పుడైతే తీసుకెళ్ళలేరు. ఎన్ని కోట్లు సంపాదించిన, కోటాను కోట్లు సంపాదించిన, బిల్డింగులు తీసుకున్న మీరు, మెగాస్టార్ చిరంజీవులైన, మెగాస్టార్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా కూడా, ఓ పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ధీరుభాయ్ అంబానీ అయినా ఏమి చేయలేదు. ఎంత అందగాళ్ళైనా, ఎంత అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్లో టాపర్స్ అయినా కూడా మీరు తీసుకెళ్ళేది ఏమీ లేదు, ఒక మీ కీర్తి ప్రతిష్టలు తప్ప. మీ గురించి కొంతమంది అడుగుంటారు, కొంతకాలానికి అది మర్చిపోతారు. సో తరగనిది చెరగనిది ఏదైతే ఉంది అంటే ఇది మోక్షం. కాబట్టి భగవంతుని దాన్ని మొత్తం మనం భగవంతుడిలో ఐక్యం కాబట్టి అల్టిమేట్. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అశాశ్వతమైన జీవితాన్ని గురించి పెద్దగా ఇది చేయకుండా మీరు అనుకున్నటువంటి అప్లాడ్ ఏదైతే ఉందో అవతల వాళ్లకు ఇవ్వండి. హ్యాపీగా ఆనందంగా కంగ్రాట్స్ చెప్పడం వల్ల మీకు పోయేది ఏమీ లేదు. ఓకే, మీ సక్సెస్ అయినప్పుడు వాళ్ళు కూడా చెప్తారు. మీరు సక్సెస్ అయినప్పుడు అవతల వాళ్ళు చెప్పకపోతే మీకు ఎలా ఫీల్ అవుతుందో అలానే వాళ్ళకు కూడా వాళ్ళ గురించి చెప్పకపోతే ఫీల్ అవుతుంది. గైస్ ఓకే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్. ఓకే, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అందుతుంది. బాయ్, యువర్ శేష్.